Hey guys, good morning. సో ఈరోజు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి తొందరగా లేచిన. ఆల్మోస్ట్ 6 అవుతుంది. అమ్మమ్మ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసారు, ఎందుకంటే ఊర్లో ఉన్న వాళ్ళు తొందరగా స్టార్ట్ చేశారు కదా. సో అమ్మమ్మకి నేను కూడా హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఎట్లుంటుంది ఏంటి అనేది వీడియో చూడండి. సో దానికన్నా ముందు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మర్చిపోకండి. సో గాయస్, మా అమ్మమ్మ ఆల్రెడీ స్టార్ట్ చేసింది పని. ఏమేం చేసిన అమ్మమ్మ పొద్దున్న నుంచి ఊడిసిన లేచింది 5 o'clock. లేచిన ఊడిసిన కడపలు కడిగిన ముగ్గేసిన ముగ్గేయలే. ఇంకా ఈరోజు మండే కదా, సో ఈరోజు అమ్మమ్మ దీపం కూడా పెట్టుకుంటుంది. నేను ఊడుస్తావా తెలియ ఇంకా మనం పని చేస్తుంటే అన్నీ చూపిస్తాం మీకు. కమ్ పట్టుకొని ఇప్పుడు ఇదంతా వేయాలి. పూసి ఎట్లా వర్షం పడ్డది కాబట్టి వాటర్ కావాల్సిన అవసరం లేదు. మా అమ్మమ్మ పెండ కూడా తెచ్చిందంట. సో నేనే పెండ కలిపి వాటర్లో అలుకు చల్లుతా. ఇదంతా మట్టి ఎందుకుందంటే వెనక ఇల్లు కట్టుకున్నాము. ఇంకా వర్షం పడుతూనే ఉంది, చింపులు పడుతూనే ఉంది. అయిపోయింది. నేను చల్లుతా బెస్ట్. ఊర్లో ఇదే డస్ట్బిన్, గోడనికి వేసి కూడా డస్ట్బిన్. బయట అయిపోయింది, ఇంట్లో కూడా ఊడుద్దాము. ఇంట్లో ఊడ్చేసి మా అమ్మమ్మ ఆల్రెడీ ఆవు పెండ తీసుకొచ్చింది, ఇందులో వాటర్ వేసింది. ఇప్పుడు నేను అలా చేయబెట్టి కాలుతాను. లోపల ఊడ్చేద్దాం. బరపాలే కదా. సో రోజు ఇట్లా పాలు తెచ్చిస్తాడంట ఈ తాత మా అమ్మమ్మ వాళ్ళకి. సో ఈరోజు నేను తీసుకున్నాను. బాటిల్ ఇస్తే బాటిల్ ఎక్స్చేంజ్ అన్నట్టు, మళ్ళీ రేపు తెచ్చిస్తాడు ఇది. థ్యాంక్ యూ తాత. లోపల కూడా ఉడడం అయిపోయింది. ఇది అలుకు తగ్గాలి ఇప్పుడు మొత్తం. పెండ, ఆవు పెండ ఊర్లలో మంచిగా పెండలతో చేసుకుంటారు. చాలా ఉంది పెండ లోపల. చాలామందికి యక్ ఫీలింగ్ రావచ్చు, బట్ ఇట్స్ యాంటీబయాటిక్.
నా మీద పడ్డది. దిస్ ఈస్ కాల్డ్ లోటా గైస్. ఇది చెట్లకి మందులు వేస్తారు కదా, అలాంటి డబ్బా అనమాట ఇది. సో పెండ కాబట్టి ఇట్లాంటివి వేస్తారు. ఎందుకంటే తడిగా ఉంది కాబట్టి. ఇది బావి, ఇందులో వాటర్ చేదుతున్నాయి అనమాట, చిన్న బకెట్ వేసి. అండ్ వర్షం కూడా పడుతుంది. నిన్న నైట్ నుంచి ఫుల్ వర్షం, అసలు అన్ఎక్స్పెక్టెడ్ వర్షం. ఇప్పుడు ముగ్గేద్దాం. మా కెమెరామ్యాన్ నమ్మలేకపోతుడు నేను ముగ్గులు వేస్తుంది ఇవన్నీ వేస్తుంది. ఇది పిండి ముగ్గు కాబట్టి కొంచెం బ్రేక్ అయి వస్తుంది, ఎందుకంటే నాకు ఈ పిండి ముగ్గు అలవాట్లేదు కాబట్టి. ఫైనల్లీ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకటి చెప్పడం మర్చిపోయినా గైస్ మీకు, ఏ ఊర్లో అయినా ఏదైనా గొడవ అయితే అందరు గ్రామ పంచాయతీకి పోతారు, కానీ మా ఊర్లో ఏమన్నా అయితే గ్రామ పంచాయతీ మా ఇంటికి వస్తుంది, ఎందుకంటే మా ఇంటి ముందు గ్రామ పంచాయతీ ఉంది. ముగ్గు మంచిగా చేసినా చూడు, చూడలేదు మంచిగా వేసింది. అయితే మా అమ్మమ్మ మెచ్చుకున్నట్టు చాలా బార్డర్ దాని మీద వేయాలంటే నాకు తెలియక వేయలేదు, మళ్ళీ అమ్మమ్మ చూసేసుకుంటుంది. గాయస్ ఇగో మా అమ్మమ్మ ముగ్గు చేతిలో పట్టుకొని ఏళ్ళ సందుల మధ్య నుంచి ముగ్గేస్తుంది. సందులోకి వెళ్ళి ఇట్లా ఆరామ్స్ ఇట్లా పడుతుంది, మెలికలు తిప్పినట్టు. నేను ఎంత ట్రై చేసాను నాకు ఎప్పటికీ రాదు అట్లా. అగో అగో ఆర్ట్ జరగనా ఒక ఆర్ట్లా వేస్తాను. ఇప్పుడు దేశీ స్టైల్లో బ్రష్ చేయబోతున్నాం మనం ఊరి స్టైల్లో.
ఊర్లలో ఒకప్పుడు టూత్ పేస్ట్లు ఏం లేనప్పుడు యాప పుల్లలతో వేసుకోరు, కానీ హెల్త్కి మంచి అని చెప్పేసి అంటారు. ఇవన్నీ ఇట్లా తీసేసి కానీ చేదు ఉంటుంది. నేను ఊరికొస్తే ఇలాంటి విచిత్రమైన స్టంట్లని చేస్తుంటా. దిస్ ఇస్ మై పల్ల పుల్ల. దీన్ని నమ్లి దెన్ వి విల్ బ్రష్. చేశానంటావా? డౌట్ నాకు. ఏదో ఉంది మస్తు ఘోరం అసలు. ఈడ నేను పళ్ళ పుల్లతో వేస్తుంటే ఆడ అన్న బ్రష్ చేస్తుండు. కొమ్మలెందుకు మధ్యలో వాటిని యాపకొమ్మని తెలియదా? చూసి జనాలకి యాపకొమ్మని తెలియాలి, కానీ హెల్త్కి మంచిది. ఊర్లో కాబట్టి ఎడబట్టాడు ఉమ్మొచ్చు, మన ఇంట్లో ఉమ్మలేం కదా, అట్లా బాత్రూంలోనే కట్టుకోవాలి. ఈడైతే ఏదంటాడు, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. ఇక్కడ పళ్ళు కూడా తెల్ల అవుతాయి కదా తోటి, ఇట్లా వేసి తోమాలి. నెక్స్ట్ పల్లపులు యాడ్ చేయదు, నెక్స్ట్ పల్లపులు యాడ్ చేయదు. అన్న కాలేజ్కి రెడీ అయ్యిండు. పోతున్నా అన్న కాలేజ్కి. అన్న కలగలుగుతాడు. ఇక్కడ ఊర్లో ఏంటంటే ఎవరిని వల్కరించినా కూడా రెస్పాండ్ ఇస్తారు. ఏంటంటే మీరు ఎవరు నాకు తెలియదు నేను మాట్లాడన్నట్టు ఉండదు. ఇక్కడ ఎట్లనో యుఎస్లో కూడా అట్లనే ఉంటుంది. యుఎస్లో కూడా ఎవరిని వల్కరించినా మాట్లాడతారు, హాయ్ హలో అని చెప్తారు. ఇక్కడ కూడా అంటే అరుచుకుంటారు అందరూ, ఎట్లున్నారు ఏంటి అని తెలిసినా తెలియకపోయినా. హైదరాబాద్ ఎట్లా రియాక్ట్ అవుతారు? తెలంగాణ వాళ్ళకి హాయ్ బాయ్ చెప్తే ఈమెవరు అన్నట్టు చూస్తారు. ఈమెవరు అబ్బా నాకు హాయ్ చెప్తుంది, ఈమె నాకు చుట్టపోలా, లేకపోతే నాకు తెలిసిన నేను గుర్తుపడతారా, ఇట్లాంటి క్వశ్చన్ మార్కులు అన్నీ వస్తాయి. నేను ఒకటి చూపిస్తాను కదా మీకు. ఇంకా ఒకప్పుడు డోర్లకి తాళాలు ఇచ్చలే ఉంటుండే, పెట్టి ఇట్లా పెట్టి దీనికి ఇట్లా తాళం వేస్తుండే. అండ్ అప్పట్లో హోమ్ అడ్రస్ ఇట్లా డోర్కే కొడుతున్నాయి, అట్లానే ఉంది. లోపల కూడా ఎట్లుంటుంది, ఇది మొత్తం బుడ్లే. లోపల కూడా కనిపిస్తుందా గైస్ మీకు? అయ్యో కథ మొత్తం బంద్ వస్తుంటుంది. ఇక రాదు, నువ్వు బయట నుంచి నూకినా రాదు, దానికి కొట్టినా రాదు, ఏది రాదు అయ్యా. సో ఓల్డ్ కాలం డోర్స్ కాబట్టి ఇల్లు ఎందుకు ఇట్లా ఉంది అంటే ఇది చాలా ఇయర్స్ అవుతుంది కట్టి కాబట్టి అంతా కూలిపోతుంది. సో ఇంటి వెనుక ఇల్లు కడుతురని చెప్పిన కదా, సో అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది హాల్, ఇటు సైడ్ బెడ్రూమ్, కానీ ఇప్పుడు రూమ్ యూజ్ చేయట్లేదు. అండ్ ఇది కిచెన్, చాలా చిన్న కిచెన్. అండ్ ఇదంతా స్టోరేజ్ పెట్టుకుంటాము మేము. సో ఇది ఇప్పుడు కొత్తగా కడుతున్న ఇల్లు. చిన్న రూమ్, ఒకటే రూమ్, ఎందుకంటే అమ్మమ్మ తాత ఇద్దరే ఉంటారు కాబట్టి సింగిల్ రూమ్ ప్లస్ కిచెన్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇంకా ఇది కంప్లీట్ కావడానికి ఇంకా 2 months టైం పడుతుంది, ఎందుకంటే ఫ్లోరింగ్ అదంతా వేయాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. సో అప్పటి వరకు అమ్మమ్మ వాళ్ళు ఇదే ఇంట్లో ఉండాలి. పెంకులు ఇవన్నీ కోత వీకేసినాయి, అందుకే వర్షం పడ్డప్పుడు కూడా వాటర్ లోపలికి వచ్చి
ఇబ్బంది అవుతుంది. ఇటు కూడా ఒక రూమ్ ఉంది, సింగిల్ రూమ్. ఇది వన్ సైడ్ చెట్టు. యాక్చువల్లీ ఇల్లు కట్టకముందు ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ పెడుతుండే అమ్మమ్మ. అన్నీ ఇక్కడ మా ఇంట్లోనే ఉంటుండే. టమాటా, పాలకూర, పుదీనా, కొత్తిమీర, దొండకాయ చెట్టు, కాకరకాయ చెట్టు, తీగ చెట్లు అన్నీ ఇక్కడనే ఉంటుండే. జామకాయ చెట్టు ఉంటుండే, నిమ్మకాయ చెట్టు ఉంటుండే, కరేపాకు చెట్టు ఉంటుండే. అవన్నీ తీసేసారు. మస్తు బాధ అయింది అప్పుడు నాకు. ఏం చేయలేదు. ఇది ఒక రూమ్, సింగిల్ రూమ్. ఇంకా ఫినిష్ కాలేదు కాబట్టి వర్క్. అండ్ ఇప్పుడు పైకి నాకు ఇట్లుంటే భయం అవుతుంది ఇక్కడ అంటే. ఇది ఎగ్జాక్ట్లీ మా ఇంటి వెనక ఇల్లు. ఇక్కడ ఎవరో అన్నీ అది వేసారు, దాన్ని ఏమంటారు మా వెళ్ళాలి. అవి తీసుకుపోయి మళ్ళా బావి కాడ మార్చారంట. ఇప్పుడు బిల్డింగ్స్ పైకి వచ్చేసినాము. ఇక్కడ వాటర్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ఇంకా హోల్ పెట్టలేదు వాటర్ పోవడానికి. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మొత్తం ఊరంతా కనబడుతుంది. అయ్యో పడుతుండే, అంటే ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయ్యి పాకర్ వచ్చింది కాబట్టి పడుతుంది. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది మెయిన్ రోడ్. ఇక్కడ నుంచి వెహికల్స్ పోతే మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం ఎంత జూమ్ చేయాలో అంత చేసి చూపిస్తున్నాను నేను. చూసారా, అది మెయిన్ రోడ్ అనమాట, మనం వచ్చిన రోడ్. అండ్ ఇక్కడ అన్ని ఇల్లులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మా ఇల్లు కంప్లీట్ అవుతుంది. ఇంకా 2 months పడుతుంది. 2 months అయినాక మళ్ళీ అమ్మమ్మ ఇల్లు హోమ్ టూర్ చేద్దాము. అండ్ ఇక్కడి నుంచి కొండ కనబడుతున్నా, ఆ కొండ దగ్గర నరసింహస్వామి గుడి ఉంటుంది. అక్కడ నరసింహస్వామి వెలిసిండు అనమాట, అంటే రాయికి వెలిసిండు. చాలా పవర్ఫుల్ టెంపుల్ అది. మేబీ విల్ ట్రై టు గో దేర్. ఇఫ్ నాట్ నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు వెళ్తాము. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళనిస్తారో వెళ్ళనియరో తెలియదు, చూడాలి. ఈ ఫోటోలో ఉన్నది ఎవరంటే మా తాత వాళ్ళ అమ్మ, మా మమ్మీ వాళ్ళ నానమ్మ. మా తాత, మా అమ్మమ్మ, మా మామయ్య. మా అమ్మమ్మ చూసిన అప్పుడు ఎట్లుంది, యంగ్ తొందరగా ఉండినవి. 15 minutesలో వంట చేసేసి అమ్మమ్మ. ఇగో ఇక్కడ కట్టెల పొయ్యి కూడా ఉంది, చూసే పొయ్యిలో పెడదాం. వంట పెడదామా? ఈ కట్టెల పొయ్యి ఉంది కానీ ఏమంటారు, ఇప్పుడు నైట్ వర్షం పడ్డందుకు కట్టెలు నానిపోయినాయి. సో అందుకే దాని మీద కాకుండా స్టవ్ మీదనే వేస్తుంది అమ్మమ్మ. లేకపోతే దాని మీదనే వండిపిస్తుండే నేనైతే. అండ్ ఇవి ఉన్నాయి కదా, దీన్ని ఏమంటారు అమ్మ? ఉట్టి అంటారు.
పొట్టి మీద అవి పెట్టుకుంటారా ఇది ఎందుకు పెట్టుకుంటారు అంటే మన పిల్లి అట్లా సెక్యూరిటీ కోసం ఇట్లా పెట్టుకుంటున్నారు అనమాట అప్పట్లో. ఇప్పుడు చూడండి ఊర్లలో ఎక్కడ చూసినా కంపల్సరీగా ఇట్లాంటివి కనబడతాయి, కంపల్సరీగా కనబడతాయి. గాయస్ ఇది ఏం చెప్పాలా, దీన్ని పచ్చిస్ అంటారు. ఇది ఎట్లుంటుందో మీకు గేమ్, ఇది ఒక గేమ్ అన్నమాట. ఊర్లో మంచిగా ఆడుకుంటారు ఇది. ఇందులో ఇట్లా కాయిన్స్ ఉంటాయి. ఇది జస్ట్ లైక్ లూడో. మనకి ఇప్పుడు లూడో ఎట్లానో ఇది అప్పుడు పచ్చిస్ అని ఇట్లా ఇట్లా ప్లస్ అమ్మమ్మ మేడ కూర్చో. సో ఇవన్నీ పావులు. అమ్మమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు. ఎన్ని గవ్వలు అమ్మమ్మ? 7 గవ్వలు. ఇవి ఎట్లా అన్నట్టు నువ్వే చెప్పు, నాకు తెలియదు. అది 4, ఇవి 4. అయితే ఇక్కడ 2 players ఆడతారు కాబట్టి 4 4 అంటే 8 మొత్తం. అవి ఒక కలర్ ఉన్నాయి, ఒక కలర్ 4, ఇంకో కలర్ 4. 4 కలర్లు 8 8 16 అని చెప్పు. నువ్వు చెప్పు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యో, అది తిరిగి చెప్పు. ఎందుకంటే 4 కలర్లు 8 8 16. ఇప్పుడు ఇది ఎట్లా ఆడతారు? ఇప్పుడు ఇది మనకి లూడోలో అయితే డైస్ ఉంటుంది, 6 నెంబర్ వరకే ఉంటుంది. ఇది ఎట్లా అనేది అమ్మమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు మేము ఆడి చూపిస్తాం మీకు. పచ్చిసి పడ్డది కాబట్టి జంప్ వేస్తుంది. పచ్చిసి పడ్డప్పుడు తినేసి పడ్డది కాబట్టి జంపు. అబ్బో, లేకపోతే అంతా తెలుసుకుంటా పోవాలా? పంచాలు పడ్డాయి కదా, నాకు కూడా ఫస్ట్ త్రీసు తిని ఇంకో 3 నీ ఇల్లు ఇది కదా, ఇది ఇక 3 అంటే ఎంత లెక్క? 11 12 13 3 అయితే 13 3 2 times 3 ఇక తిని అంటే ఒక్కసారి డబల్ నంబర్ వేసి పెడతారు అన్నమాట కాయిన్స్. మన చారి ఇక నాకు ఒకటే, ఇప్పుడు నాకు ఒకటే ఎక్కింది అంటే నేను జరుపుకోవచ్చు. నీకు 2 ఎక్కుతాయి నాన్న, ఒక్కటెందుకు ఎక్కుతుంది? ఉంటా పెట్టు 2 పెట్టు. నాకు 2 ఎక్కుతాయి అంటే పంజాం పడితే 2 ఎక్కుతాయి అన్నట్టు. ఇది లోపల నుంచే పోతుందా? 2 పంజాలు పడ్డాయి కాబట్టి నీకు 2 పెట్టుకోవాలి పావులు. ఇప్పుడు నువ్వు ఆ చారు ఎందుకు జరిపినట్టు తీని పడితే మంచిగా గడేసుకోవాలి. పచ్చీసు చారు పడితే నీళ్ళు లేస్తాను. అమ్మమ్మ నన్ను చంపేసుకోవాలి. చారి కాదు పచ్చీసు చారు పడే. అమ్మ నన్ను చంపేసింది. ఇప్పుడు చూడు ఎట్లా ఎక్కిస్తుందో. 2 కాయలు ఎక్కినాయి. పచ్చీసు షారీ. అవు నన్ను లేపేసింది మా అమ్మమ్మ. ఇది పెట్టి పందెం. ఇంకేం పంజం అంతే. పచ్చీసు చారు నన్ను లేపేసింది. ఇంకొక పంజం పడలేదా? మరి పచ్చీసు పడదు కదా. ఒక చారు పడి చారు అయిపోయింది. చారు అటు అయిపోయింది. నేనే గెలిచిన. అప్పుడు నేనే అమ్మ దొంగ అమ్మమ్మ తెలిసింది నాకు. షార్ పడి కూడా నేను ఇంట్లో పడుతుంది. ఇంట్లో పడుతుంది. సో అంతే. ఇక నెక్స్ట్ మేము వెళ్ళిపోతున్నాము. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. వర్షం వస్తుంది, టవల్స్ది. సో వర్షం పడుతుంది. మేము యాక్చువల్లీ ఇప్పుడు రామప్పకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. వర్షం స్టార్ట్ అయింది, ఏం చేయలేము ఇప్పుడు. లెట్స్